ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రోజురోజుకు మహిళలు చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు అఘాయిత్యాలు దాడులను నియంత్రించలేకపోయారని కూటమి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ నంద్యాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి శాంతియుత నిరసన ర్యాలీని చేపట్టారు. ఇటీవల గిరిజన విద్యార్థిని తన్మయ్పై జరిగిన అత్యాచారం హత్యను వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచకాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నంద్యాల పట్టణంలోని రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పెద్ద ఎత్తున మహిళా నేతలు కార్యకర్తలు తరలివచ్చి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు తమ యొక్క ఆవేదనను ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. ఈ శాంతియుత నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు కదం తొక్కారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మహిళలు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన సంవత్సర కాలంలో మహిళలు చిన్నారులపై అత్యాచారాలు అఘాయిత్యాలు దాడులు అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని వీటన్నిటిని కూటమి ప్రభుత్వం అరికట్టలేక వైఫల్యం చెందారని విమర్శించారు. ఇటీవల తన్మయ్ అనే విద్యార్థిని అత్యాచారం చేసి హత్య గావించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిందన్నారు. రోజు రోజుకు ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు చిన్నారులకు రక్షణ కరువైందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంశాఖ మంత్రి అనిత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, భారత రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నారని అన్నారు. అలాగే సత్యసాయి జిల్లాలో చిన్నారిపై అనేక మంది అత్యాచారం చేసి దారుణానికి వడిగట్టారని, ఆ చిన్నారి గర్భం దాల్చిందని, ఇటువంటి చర్యలకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలకు పాల్పడకుండా మిన్నకుండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు నిర్వహించిన అనేక బహిరంగ సభలలో ఈ కూటమి నేతలు మహిళల పట్ల బాధ్యతతో భద్రత కల్పిస్తామని మోసపు వాగ్దానాలను చెప్పి నేడు మహిళలను చిన్నారులను పట్టించుకున్న పాపాన పోలేదని, రాష్ట్రంలో రక్షణ కరువైందని విమర్శించారు. నంద్యాల జిల్లాలో ముచ్చిమర్రి గ్రామంలో చిన్నారిపై జరిగిన ఘటనపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని, ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలేసి కక్షపూరితంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం తమ నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాతమ్మ, నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మాజీ ఏపీ ఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, మాజీ దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, బండాత్మకూర్ వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షురాలు భేరి శోభారాణి, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ పున్నా రాజేశ్వరి, షేకిరెడ్డి అనురాధారెడ్డి, రాజ్యలక్ష్మి, టీవీ సావిత్రమ్మ, ఎస్పీ శిరీష, అనూష, సుబ్బలక్ష్మి, కోఆప్షన్ సభ్యురాలు శోభారాణి, జరీనా, సబీనా మరియు వైఎస్ఆర్సీపీ మహిళలు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ చిన్న పిల్లల మీద అందరి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అవి ఎవరు పట్టించుకోవడం లేదు ఈ గవర్నమెంట్. దానికి ఏదైనా సమాధానం చెప్పాలి. మీరు చెప్పిన హామీలన్నీ ఒకటి కూడా నెరవేర్చలేదు. ప్రజలలో ఇప్పుడే చాలా మార్పు వచ్చింది. గ్రామాలలో కూడా చాలా మంది బాధపడుతున్నారు. కనీసం పింఛన్లు కూడా విడుదల చేయాలి. భర్తలు చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. పింఛన్ కూడా విడుదల చేయాలి వాళ్ళకు. ఆ జగన్ గవర్నమెంట్ లో అయితే 2-3 నెలలకే వస్తున్నాయని బాధపడుతున్నారు. ఇవన్నీ అరికట్టాల. మేము దానికోసమే చాలా ఇవన్నీ చేస్తున్నాము. ఆడవాళ్ళకు భద్రత లేదు. చిన్న పిల్లల కంచి మైనర్ తీరే వరకు కూడా ఏం లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద, బాలికల మీద, చిన్నారుల మీద జరిగే అత్యాచారాలు అఘాయితాలు నిరసనగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మహిళా కార్యకర్తలు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, మహిళా విభాగం సభ్యులందరూ అలాగే మహిళలందరూ వచ్చి ఇక్కడ అంబేద్కర్ ని మా గోడు వెళ్ళజెప్పుకుంటూ వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ రోజు చూస్తే రాష్ట్రం వ్యాప్తంగా మహిళల పైన, బాలికల పైన, చిన్నారుల పైన అఘాయిత్యాలు, ఘోరాలు జరగడం చూస్తున్నాము. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వము పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యింది. ఎందుకనంటే మనము మామూలుగా ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో బిజీగా ఈ భారత రాజ్యాంగాన్ని గాలికి వదిలేస్తున్నారు. భారత రాజ్యాంగం పట్ల ఎలాంటి గౌరవము లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మహిళలకు, చిన్నారులకు
అసలు భద్రత లేకుండా మన రాష్ట్రంలో చేస్తున్నారు చూస్తున్నాము. గతంలో ఈ నెల జూన్ 3న చూసుకుంటే తన్మయి ఇంటర్ చదివే తన్మయి కనిపించటం లేదని చెప్పి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకుండా 5 రోజుల తర్వాత మృతదేహం ఉందని చెప్పి పోలీసులు చెప్పడం అనేది ఒక హాస్యాస్పదంగా ఉంది. ఎందుకనంటే ఆ రోజు వాళ్ళు తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు ప్రభుత్వము దృష్టి పెట్టింటే ఇంత ఘోరం జరిగేది కాదు. గతంలో చూసుకుంటే జగనన్న గత 5 సంవత్సరాలకు నేనున్నానని చెప్పి ప్రతి మహిళకి అండగా ఉంటూ ప్రతి ఈ ఒక్కరికి చిన్నారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అమ్మఒడి, నాడు నేడు ఇలా ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ దిశకు సపరేట్ కోర్టులు చట్టాలు రూపొందించి రాష్ట్రంలో 5 సంవత్సరాలు మాకు అండగా ఉన్న జగనన్న ఇక్కడ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గాని, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు గాని, ముఖ్యంగా హోంమంత్రి అనిత గారు మహిళ అయ్యింది తన మహిళలు ఎలా ఉన్నారని ఆలోచించకుండా రాష్ట్రంలో అసలు కూటమి ప్రభుత్వం ఒక్కసారైనా మొత్తం రాష్ట్రంలో ఎలా జరుగుతుంది, శాంతి భద్రతలు ఎలా ఉన్నాయని ఒక్కసారైనా ఒక ప్రెస్ మీట్ కానివ్వండి, అసలు కనీసము వాళ్ళు ఒక మీటింగ్ అన్నా ఏర్పాటు చేసుకున్న దాఖలాలు ఈ రోజు వరకు మనకు కనిపించటం లేదు. అనిత గారు మన హోంమంత్రి గారు డెబిట్ కి మాటలు చెప్పడానికే ఉన్నారు తప్ప రాష్ట్రంలో ఎలాంటి లా ఆర్డర్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారని మహిళల తరఫున మేము ఖండించడం జరుగుతుంది. ఎందుకనంటే మనం మొన్ననే చూసుకుంటే ఒక బలహీన వర్గాలకు చెందిన మైనార్టీ దళిత యువకుల్ని రోడ్డు మీదనే 3rd డిగ్రీ యూజ్ చేసిన వాళ్ళని సమర్థించారు. మన తెలంగాణలో ఒక చిన్న సంఘటనకి పోలీసులను నిర్లక్ష్యంగా ప్రజలకు అక్కడ ఇబ్బంది పెడుతున్నారని తెలిసిన వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో వాళ్ళు హోంమంత్రి అయ్యి అలాంటి వాళ్ళకు శిక్షించాలి అని చెప్పి స్వయంగా హోంమంత్రే చెప్పారు. కానీ అప్పుడు అక్కడ దళితులకు జరిగే అన్యాయంలో మీరు ఆ మాట అన్నప్పుడు ఇంతమంది మహిళలకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎక్కడ మీ వాయిస్ ఎక్కడ వినిపించకుండా ఏం చేస్తున్నారు, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది, హోంశాఖ ఏం చేస్తుందని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాము. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకి, బాలికలపైన, చిన్నారులపైన జరుగుతున్న అఘాయిత్యాలకి నిరసనగా ఈ రోజు మన రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మేము మహిళలందరూ కూడా జిల్లా మహిళా సంఘం, వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా నాయకులు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్స్, కౌన్సిలర్స్, మహిళా సంఘాలు వాళ్ళ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి ఈ రోజు వినతి పత్రంని మేము సమర్పిస్తున్నాము. ఈ రోజు నంద్యాల జిల్లాలలో వైసీపీ కార్యకర్తలు, కౌన్సిలర్లు, నాయకులు అందరూ కూడా వచ్చి అంబేద్కర్ విగ్రహం ద్వారా మా వినతి పత్రం అందించడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు అన్ని కూడా ఎక్కువ జరగడం జరుగుతుంది. అలాగనే వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోని చెత్తకుప్పలో పడేసి లోకేష్ రూపొందించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వీటిని ప్రకారము మేము అంబేద్కర్ గారికి వాళ్ళు మంచి మనసు ఇవ్వాలని, మారు మనసు తెచ్చేసి వాళ్ళకి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మహిళలపై మరియు బాలికలపై జరిగే అఘాయిత్యాలను, అత్యాచారాలను అరికట్టడానికి కోసమని మేము భారత రాజ్యాంగం ముద్దు మాకు మీ రెడ్ బుక్ రాజ్యాంగం వద్దని ఈ రోజు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం తరపున నంద్యాలలో మహిళా కౌన్సిలర్స్ అందరూ మహిళా విభాగం తరపున అందరం వచ్చి ఈ రోజు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ సృష్టికర్త ఆయనకు మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు గత సంవత్సరంగా కూటమి ప్రభుత్వం చేపట్టినప్పటి నుండి మహిళలపై చాలా అఘాయిత్యాలు జరిగినప్పటికీ ఒకప్పుడు మేము వాళ్ళు గెలవక ముందు స్టేజ్ల పైన ఎక్కి ఊగి మాట్లాడి ఏమేమో చెప్పి రక్షణ కల్పిస్తాం, ఆడవారికి దేశంలో ఇంత రక్షణ కల్పిస్తామని చెప్పి ఈ రోజు ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఎన్నో అక్రమాలు జరుగుతాయి. వాటన్నిటిని ఈ రోజు ఖండించకుండా అలా అఘాయిత్యాలు జరిగినప్పుడు వీళ్ళు ఎక్కడో షికార్లలో ఉంటూ, ఎక్కడో పార్టీల్లో ఉంటూ ఈ రోజు వాళ్ళ ప్రభుత్వం అలా ఉంది. సీఎం అయితే గానీ, డిప్యూటీ సీఎం గానీ, మరియు మళ్ళీ అంతేకాకుండా వాళ్ళ ఘనత ఏమంటే ఒక మహిళకు హోమ్ మినిస్టర్ ఇచ్చినారు. ఆ హోమ్ మినిస్టర్ మహిళలకు రక్షణ కల్పించే ఏ పరిస్థితుల్లో కూడా లేదు. ఆమె పాత్ర ఏంటి అంటే ప్రతిపక్ష నాయకుడిని గాని, వాళ్ళ కుటుంబ సభ్యులను గాని విమర్శించడం తప్పితే ఆ హోమ్ మినిస్టర్ అనే ఆమె ఒక మహిళగా ఉండి మహిళల భద్రత చూసుకోవాలి. ఎక్కడైనా మహిళకు ఒక చిన్న ఏదైనా ఏర్పడిందంటే తక్కువ వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి, రక్షణ కల్పించాలి. అలాంటి మహిళ ఈ రోజు కేవలం ప్రతిపక్ష నాయకుడిని గాని, వాళ్ళ తల్లిని, వాళ్ళ కుటుంబాన్ని దూషించడానికే ఉంది. అలాంటి వారిని ఈ రోజు ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చి మహిళలకు భద్రత లేకుండా చేస్తున్నారు. కేవలం మీరు చేసేది ఏమంటే
రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటి, కక్షపూరిత రాజ్యాంగం. ఏదన్నా మీడియా మీ మీద రాస్తే మీడియాలో కూడా లేడీస్ లని కూడా చూడకుండా ఈ రోజు తీసుకుపోయి హింసిస్తున్నారు. కనీసం లేడీస్ ని కూడా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. మీ గురించి ఎక్కడైనా ప్రశ్నిస్తే దానికి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు అలాగే చిన్నారులకు బాలికలకు ఎవరికి కూడా రక్షణ లేకుండా పోయింది. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా మహిళల పట్ల చిన్నారుల పట్ల అఘాయిత్యాలు అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం అయితేనేమి హోమ్ మినిస్టర్ అనిత గారు అయితేనేమి వైఫల్యం చెందారు. ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే జూన్ 3వ తేదీ గిరిజన బాలిక అయినటువంటి తన్మయి ఏ విధంగా హత్యకు గురైందో మనం అందరము చూసాము. అలాగే ఈ రోజు అనంతపురం జిల్లాలో ఒక బాలిక మీద 14 మంది అత్యాచారం చేసి మరి ఆ అమ్మాయి గర్భం దాల్చి అమ్మాయికి ఎంత అన్యాయం జరిగినప్పటికీ ఎవరు కూడా ఈ రోజుకి కూడా రక్షణ చర్యలు ఏమీ కూడా తీసుకోకుండా మిన్నకుంది ఈ ప్రభుత్వం. మరి ఈ విషయం పట్ల మేమందరం మహిళల తరపున పూర్తిగా ఖండిస్తున్నాము. అలాగే ఈ రోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం కూడా అందించడం జరిగింది. నేను బనానపల్లి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలిని. ఇక్కడ ఉన్న ఈ వైఎస్ఆర్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏమనగా మహిళలు ఎక్కడైతే పూజించబడతారో అక్కడ న్యాయం నిలబడుతుందని మా జగనన్న చెప్పినారు. అలాంటి పాలన చేయడం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాంచి మహిళలకు చాలా అన్యాయం జరుగుతుంది. అందువల్ల మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా ఆవేదన అర్థం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ చెప్తున్నాము.